పోయినేడాది అంటే 2023 సంవత్సరంలో హైదరాబాద్లో అఫీషియల్గా 65,000 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. వాటిలో 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి, అంటే పెద్దవి సుమారు 10,000. అలా నిమజ్జనం చేయడానికి దాదాపు 40 క్రేనుల దాకా వాడాల్సి వచ్చిందంట. దొరికిందే సందని ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిగాళ్ళని ఒక 225 మందిని పట్టుకొని పోలీసులు లోపల కూడా వేశారు. 1954 సంవత్సరంలో ఖైరతాబాద్లో కేవలం ఒకే ఒక అడుగెత్తున్న విగ్రహంతో వినాయక పూజ మొదలు పెడితే ఈ విగ్రహం సైజు ఈ ఏడాది 70 అడుగులకు చేరుకుంది. అంత ఎత్తు ఎందుకు అని ఆ ఉత్సవ కమిటీ వాళ్ళని అడిగితే, ఈ పద్ధతి మొదలుపెట్టి 70 ఏళ్ళు అయింది కదా, అందుకే 70 అడుగులు ఎత్తిపెట్టాం అంటున్నారు. మరి 200 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తారు? 150 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ ఆచారం మన రాష్ట్రంలో అంతగా వస్తే మన దేశంలో కూడా చాలా చోట్ల లేనే లేదు. అంటే ఇదేమీ దేశంలో వందల వేల సంవత్సరాలుగా వస్తున్న పద్ధతి కాదు. అసలు దీన్ని ఎందుకు, ఎవరు, ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారు? ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరిందా? ఒకవేళ నెరవేరితే మనం ఇంకా ఎందుకు పాటిస్తున్నాం? ఇవన్నీ ఇవాళ మీకోసం మీ కుతూహలశాల నుండి మీ అరుణ్. వినాయక చవితి పండుగ శాతవాహనుల కాలం నుండి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం నుండే ఈ పండుగ ఉండేది. కాకపోతే అప్పట్లో ఇది ఒక కుటుంబ పండుగ. అంటే ఇప్పుడు మనం ఉగాది, దీపావళి ఎలాగైతే ఇళ్లల్లో చేసుకుంటున్నామో అలాగే వినాయక చవితి కూడా ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో చేసుకునేవాళ్ళు. సుమారు 400 సంవత్సరాల పూర్వం వరకు కూడా దేశమంతా ఇలాగే ఉండేది. 1674 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత ఇక్కడ ఇది ఒక ఉత్సవ రూపం పొందింది. అంటే ఈ పండుగను జరుపుకోవటం అనేది 4 గోడల మధ్య నుండి రోడ్డు మీదకి వచ్చింది. శివాజీ తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించిన పెష్వాల కులదైవం కూడా వినాయకుడు అయ్యేసరికి వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్నే, అంటే పండగని పబ్లిక్గా సెలబ్రేట్ చేసుకునే విధానాన్నే కంటిన్యూ చేశారు. ఈ పద్ధతి పెష్వాల సామ్రాజ్యం అంతరించే వరకు, అంటే 1818 వరకు కొనసాగి ఆ తర్వాత ఆగిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మరాఠా రాజ్యంలో తప్ప ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో ఇంకెక్కడా కూడా ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరిగేవి కాదు. ఎక్కడో ఒకటారా జరిగినా అది ఎక్సెప్షన్ మాత్రమే. టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయుల్లో భయం పెరిగి ఎక్కువ మంది భారతీయులు గుమిగూడకుండా కొన్ని ఆర్డినెన్సులు, అంటే చట్టాలు మెల్లగా పాస్ చేయడం మొదలుపెట్టారు. వాటి ప్రకారం 20 కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగొట్టడానికి వీల్లేదు. దీనిలో ఉన్న ఏకైక మినహాయింపు ఏంటంటే, మత సంబంధమైన కార్యక్రమాల్లో మాత్రం ఇంతకంటే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉండేది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన బాలగంగాధర్ తిలక్ ప్రజల్ని ఎలా దగ్గరగా చేర్చి వాళ్లలో స్వాతంత్ర కాంక్ష ఎలా రగిలించాలని ఆలోచిస్తూ ఉండేవారు. ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజులు గ్రూపుగా చేసుకోవడం చూసిన ఆయన హిందువులు కూడా అలా చేసుకునే అవకాశం కోసం వెతికారు. హిందూ సమాజం ముక్కలు ముక్కలుగా విడిపోయి బ్రాహ్మణులు అసలు మిగిలిన వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఉన్న పరిస్థితుల్లో బ్రాహ్మణులకి మిగిలిన వాళ్ళకి మధ్య గల గ్యాప్ని ఫిల్ చేయడానికి అందరూ కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ ఆయనకు అవసరమైంది. దీనికి సమాధానం ఆయనకి వినాయక చవితి రూపంలో దొరికింది. అప్పటికే మరాఠాలు పరిపాలించిన ప్రాంతంలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునే ఆచారం చారిత్రకంగా ఉండటం వలన దానిని తేలిగ్గా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అని ఆయన ఊహించి ఆయనే సొంతంగా ఉత్సవాలు చేయటం మొదలుపెట్టారు. ఆ ఉత్సవాల్లో దేశభక్తిని ప్రజల్లో నింపి స్వతంత్ర పోరాటం వైపు వాళ్ళని మళ్లించేవారు. ఈ విధంగా 1893 సంవత్సరంలో వినాయక చవితి ఉత్సవాలు మరలా మొదలవడమే కాకుండా తిలక్కి ఉన్న చరిష్మా కారణంగా దేశంలో చాలా ప్రాంతాలకు విస్తరించాయి. కట్ చేస్తే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ విగ్రహాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్ను చూసి ఇన్స్పైర్ అయిన సింగరి శంకరయ్య అనే స్వతంత్ర సమరయోధుడు 1954 సంవత్సరంలో ఖైరతాబాద్లో ఒక అడుగెత్తున్న వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు మొదలుపెట్టారు. కాలక్రమేణా ఆయనలాగానే చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టారు. ఒకవేళ అప్పటికే మొదలుపెట్టి ఉన్న ఆ విగ్రహాల సంఖ్య పెరిగింది. కానీ ఇలా పెరగడం అనేది ఆది అంతం లేకుండా పోతానే ఉంది. ఉదాహరణకి శంకరయ్య గారు పెట్టిన మొదటి విగ్రహం 1 అడుగు సైజు ఉంటే ఏడాదికి అడుగు చొప్పున హైట్ పెంచుకుంటూ పోయారు. అది 2014 కల్లా 60 అడుగులకు చేరుకుంది.
దీన్ని తయారు చేయడానికి సుమారు 40 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, 25 టన్నుల స్టీలు, 15 టన్నుల బంకమట్టి, 600 లీటర్ల పెయింట్ వాడారు. ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు పోయిన ఏడాది హైదరాబాద్లో అఫీషియల్గా 65,000 విగ్రహాలు నిమజ్జనం చేశారు. అన్అఫీషియల్గా ఈ నెంబర్ 2.5 లక్షల పైనే ఉండొచ్చు. ఇన్ని వేల విగ్రహాలు తయారు చేయడానికి ఎన్ని వేల టన్నుల పిఓపి, పెయింటులు, ఐరన్ వాడుంటారు. నిమజ్జనం చేసిన తర్వాత ఈ మెటీరియల్ అంతా చేరుకునేది చెరువులోకే కదా. పైగా ఇది కేవలం హైదరాబాద్కు సంబంధించిన లెక్క మాత్రమే. మాకు విజయవాడ, గుంటూరు లాంటి నగరాలకు చెందిన స్టాటిస్టిక్స్ దొరకలేదు. ఇవే కాకుండా ప్రతి పల్లెటూళ్ళలో, పట్టణంలో చవితి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, విగ్రహాలు మునుగుతూనే ఉన్నాయి. అసలు బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ఎందుకు మొదలుపెట్టారు? భారతీయులను ఐకమత్యంగా ఉంచడానికి, స్వతంత్రకాంక్ష పెరగడానికే కదా. మరి ఈరోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వార్డుకో గ్రూపు, వీధికో గ్రూపు, ఇంటికో గ్రూపు తయారయ్యి ఎవరికి వారుగా విడిపోయి పోటాపోటీగా విగ్రహాలు పెట్టుకుంటున్నాం. ఈ ఏడాది సెలబ్రేట్ చేసుకున్న గ్రూపులో కనుక చిన్న గొడవ అయితే దాన్ని పరిష్కరించుకోవడం మానేసి ఆ గ్రూపులో ఉన్నోళ్ళు 2 పార్టీల కింద విడిపోయి నెక్స్ట్ ఇయర్ పోటాపోటీగా 2 విగ్రహాలు పెడుతున్నారు. పోనే పెట్టే విగ్రహాలు ఏమైనా చిన్నగా పెడుతున్నారంటే అది లేదు. మన అపోనెంట్ 10 అడుగుల విగ్రహం పెడితే మన విగ్రహం కనీసం 1 అడుగు ఎత్తన్నా వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అన్న పోటీతత్వం పెరిగిపోయి దేవుడు దయభక్తి వెనక్కిపోయి ఇగోలు గొడవలు మాత్రం ముందుకొచ్చాయి. పైగా ఈ ఉత్సవాల్లో చందాలు తీసుకోవటం పోయి దందాలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఎంత ఆర్థిక భారం పడుతుంది జనాల మీద. దీనికి తోడు అంతంత మాత్రంగానే ఉన్న మన రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పందిళ్ళు పెట్టి విగ్రహాలు పెట్టడంతో ఆ 10 రోజులు జనాలు పడే కష్టాలు అంతా ఇంత కాదు. పోనే ఇంత చేసినా పూజలతో ఆపేస్తారా అంటే అది లేదు. రాత్రి బాళ్ళు చుట్టుపక్కల జనాలకు నిద్ర లేకుండా డీజేలు, పాటలు, డ్యాన్సులు, టపాకాయలు, మేళాలు. నిమజ్జనం రోజు సంగతి అయితే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏదన్నా ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇప్పుడు వరద వస్తున్న బుడమేరు ప్రాంతంలో ప్రతి ఏడాది 100కు పైగా విగ్రహాలు పెట్టేవాళ్ళంట. ఈ ఏడాది 72 అడుగుల విగ్రహం పెట్టారు. అది ఇప్పుడు నీళ్ళలో ఉంది. ఒక 2 సంవత్సరాలు ఆ విగ్రహాలు పెట్టకుండా ఆ డబ్బులన్నీ పోగు చేసి అందరూ కలిసి డ్రైనేజ్ రిపేర్ చేయడానికి వాడుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదుగా. పండగ చేసుకోవచ్చు, తప్పు కాదు. దానికంటే ముఖ్యం మన ఇల్లు కదా. జనాల్లో ఇంకా ఏది ఇంపార్టెంటు, ఏది కాదు అన్న అవగాహన పూర్తిగా రాలేదు. ప్రతి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఈసారి మీటింగ్లు పెట్టుకునేటప్పుడు పండగ చేసుకోవడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేద్దామని వాళ్ళ ఎజెండాలో ఒక పాయింట్ పెట్టుకుంటే ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇకపోతే ఇప్పుడు దాకా చెప్పిందంత ఒక ఎత్తు అయితే ఈ పండగ ద్వారా చేసే పర్యావరణ విధ్వంసం ఇంకో ఎత్తు. 2019లో డాక్టర్ ప్రజ్ఞా లోఖండే అనే ప్రొఫెసర్ ముంబైలోని గొరాయి జెట్టీలో నిమజ్జనానికి ముందు తర్వాత ఉన్న నీళ్ళ మీద పరిశోధనలు చేసి ఈ నిమజ్జనం ఏ విధంగా నీటిని పాడు చేస్తుందో ఖచ్చితంగా చెప్పారు. నిమజ్జనానికి ముందు ఆ నీళ్ళలో టీడీఎస్ లెవెల్స్ 837 ఉంటే నిమజ్జనం తర్వాత 18,078కి చేరుకుంది. WHO రికమెండేషన్ ప్రకారం మనం తాగే నీటిలో టీడీఎస్ లెవెల్స్ 300 కంటే తక్కువ ఉండాలి. 18,000 అంటే సుమారు 60 రెట్లు ఎక్కువ. దాంతోపాటు నీళ్ళల్లో ఉన్న క్లోరైడ్, సల్ఫైడ్, టీఎస్ఎస్ లెవెల్స్ రెట్టింపయ్యాయి. pH వాల్యూ మారిపోయింది. నీళ్ళ టెంపరేచర్ పెరిగిపోయింది. నీళ్ళల్లో ఉన్న చేపలు, చెట్లు చచ్చిపోయాయి. అలాగే ఆ కెమికల్స్ అక్కడే ఉండవుగా, ఒకరోజు అటో ఇటో భూమిలోకి మన ఇంట్లోకి మన ఇంట్లో కూడా వచ్చేస్తాయి. కానీ ఇదంతా పట్టించుకునే తీరిక ఎవరికి ఉంది? పైపెచ్చు కోర్టులు పిఓపి విగ్రహాలని నిమజ్జనం చేయకుండా యాక్షన్ తీసుకుంటే దానికి నిరసనలు కూడా చేస్తున్నారు. అసలు వీళ్ళ మూర్ఖత్వానికి అద్దంటూ ఉందా? మొదటగా ఎవరికి పడితే వాళ్ళకి వినాయక చవితి చందాలు ఇవ్వడం మాపేయాలి. ఒకవేళ మొహమాటపడి ఇవ్వాల్సి వచ్చినా మీరు పిఓపి విగ్రహం పెట్టకూడదు, రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు, రాత్రి 9 దాటి పెద్ద పెద్ద సౌండ్స్తో పాటు పాటలు పెట్టకూడదు లాంటి కండిషన్స్ పెట్టి మరీ ఇవ్వండి. అలాగే ఒకే వీధిలో ఉండే కుర్రోళ్ళు 4-5 గ్రూపులుగా విడిపోయి మీ దగ్గరికి విరాళం కోసం వస్తే అందరూ ఒక వీధే కదా, మీరంతా కలిసి ఒకే విగ్రహం పెట్టండి, అప్పుడే విరాళం ఇస్తామని చెప్పండి. అందరూ కలిసి పండుగ చేసుకోవడంలో తప్పులేదు, కానీ అది శృతి మించకూడదు కదా. ఆ విషయమే వాళ్ళతో చెప్పండి.
కారణం ఏదైనా కానీ ఈ పండగ ఇప్పుడు మన సమాజంలో ఒక భాగం అయిపోయింది. దానిని కంటిన్యూ చేసుకుంటూనే దాని ద్వారా వచ్చే చెడు కాన్సిక్వెన్స్ని ఆపేయడమే ఉత్తమం. ఇది ఒక రోజుతోనో 10 రోజులతోనో పోయేది కాదు. నిమజ్జనం చేసినప్పుడు చెరువుల్లోకి వెళ్ళిన రసాయనాలు తిరిగి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేదాకా మీతోనే ఉంటాయి.